ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసుకొచ్చారు. ఇక క్రమంగా గల్ఫ్ దేశాలతో గొడవ తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే అందరితో శత్రుత్వం పెట్టుకుంటే ఫైనల్గా ఎవరు వీళ్ళ వెనక నిలబడతారు, అదే అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది. అందువలన ఇప్పుడు ఆయన ఇస్తున్నటువంటి ప్రకటన ఏంటంటే అమెరికాకి లొంగం, ఏది మా ట్రంప్ చెప్తున్నాడు కదా, లొంగిపోండి తక్షణం, అప్పుడు మీ ప్రాణాలు కాపాడతాం, లేకపోతే కనుక మీ అంతు చూస్తామని చెప్తున్నాడు కదా. అమెరికాకి లొంగే ప్రసక్తి లేదు, అమెరికాకి తగిన బుద్ధి చెప్తాం అని చెప్తూ అదే సందర్భంలో మా పొరుగు దేశాలతో యుద్ధాన్ని ఆపేస్తామంటున్నాడు. ఓ పక్కన ఏవైతే ఇప్పటికి కూడా మిస్సైల్స్తో విరుచుకుపడుతూ అమెరికన్ బేసుల మీద వరకు మేము ధ్వంసం చేస్తాం, మా పొరుగు దేశాల్లో అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఎసెట్స్ వరకు ధ్వంసం చేస్తాం తప్పించి వాళ్ళందరి మీదకి మేము పోము, మా ఆ దేశాలతో సఖ్యత కొనసాగిస్తామని. అంటే గల్ఫ్ దేశాలతో వాస్తవంగా గల్ఫ్ దేశాలు ఇంకా యుద్ధంలోకి దిగలేదు. వాళ్ళ మీద ఇరాన్ విరుచుకుపడిన మొట్టమొదట అమెరికన్ బేసిస్ మీద విరుచుకుపడి ఆ పైన వాళ్ళ ఆయిల్ క్షేత్రాలు, వాళ్ళ వ్యాపార పారిశ్రామిక క్షేత్రాలు మీదన పడింది. అయితే ఇప్పుడు వాళ్ళందరూ ల్యాబింగ్ చేసినట్టున్నారు. ఏదన్నా మనీ ఇస్తామన్నారో, మీరు ఆయుధాలు కొనుక్కోవడానికి ఇస్తామన్నారో, ఏమన్నారో తెలియదు, కానీ మా పొరుగు దేశాల జోలికి పోము అంటూ పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు చేసిన ప్రకటన సంచలనం.